ముందుగా నన్ను సజీవుడిగా ఉంచి నేడు మరలా ఈ యొక్క దేవుని మాటలు చెప్పే భాగ్యము ప్రేరేపించిన నా దేవాది దేవుడి కోట్లాది వందనాలు. అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక వందనాలు. ముఖ్యంగా దైవ సేవకులందరికీ కూడా ప్రత్యేక వందనాలు. ఇది కేవలము దైవ సేవకులకి, దేవుడు సేవ చేసిన వారికి మాత్రమే. నేను ఒక వీడియో చేయొచ్చు, 2 వీడియోలు చేయొచ్చు. అవకాశం ఉంటే పూర్తి వీడియో నేను మాట్లాడతాను. దేవుడు సేవకులుగా మనల్ని తల్లి గర్భంలోనే రూపింపక మున్పే దేవుడికి మనమేమిటో తెలుసు. తల్లి గర్భములో పిండముగా పెట్టిన తర్వాత తన కనులతో చూస్తూ పుట్టాక చివరి వరకు తుది శ్వాస వదిలినంత వరకు మనకు తోడుండి మనల్ని కాపాడుతున్న దేవాది దేవుడికి తృప్తి అంటే దేవుడు తృప్తి పొందాలి మన బట్టి. నా బిడ్డ శబాష్. ఆనాడు యోబుని చూసి చాలా సంతోషపడ్డాడు దేవుడు. సాతానుగాడు వెళ్ళి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ప్రపంచం అంతా పాడు చేశానంటే యోబుని చూపించాడు దేవుడు. ఈరోజు నీవు నేనైనా యోబుని ఎలాగైతే ఒక మంచి సేవకుడిగా దేవుడు గుర్తించాడో, ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా, ఈ బాధలు కష్టాలు రాకముందు యోబు జీవితం ఎలాంటిదో మనందరికీ తెలిసిందే. కోటీశ్వరుడు, ఒక దేశానికే కోటీశ్వరుడు ఆయన. ఎంతోమందికి చేతులతో అన్నం పెట్టేవాడు, వస్త్రాలు ఇచ్చేవాడు, ఇల్లు లేని వారికి ఇల్లు కట్టేవాడికి. తప్పుడు ఆలోచనలు కానీ, తప్పుడు మనసు కానీ, తప్పుడు చూపు కానీ, తప్పుడు తలంపులు కానీ, స్వార్థమైన లేనివాడిగా ఉన్నాడు. అలాంటి సేవకుడిగా ఉండాలి. అలాగే బైబిల్ గ్రంథంలో సాత్వికుడిగా ఉన్న మోషే గారు జీవితం మనం ఆయన కోసం చదివితే ఏది ఆశపడలేదు, దేవుడు చిత్తాన్ని నెరవేర్చాడు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ఓ సేవకుడా మనం ఎలాగున్నాం? కొన్ని విషయాలు మీకు చెప్పినంత గొప్పవాడిని కాదు. ఆత్మల భారంతో ముందుకు వెళదామా, ధనాన్ని సంపాదించుకుందామా? ఒకసారి ఆలోచించండి. అయితే కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా మత్తయి సువార్త, ఈ మాట చదివి నేను ముందుకు వెళ్తాను. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 12వ వచనం. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. దీని మర్మం ఏమిటంటే, హెచ్చించుకున్నవాడు తగ్గించబడిపోతాడంటే పడిపోతాడు, డైరెక్ట్ నరకమే. తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ఖచ్చితంగా దేవుడు ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం ఆశీర్వాదాల ద్వారా ఖచ్చితంగా నా మాట ఎవరైతే శ్రద్ధగా వింటారో వారిని సమస్త దేశ ప్రజల కన్నా హెచ్చించేదను అన్నాడు. హెచ్చించేదను అంటే ఈ భూమి మీద నీలాంటి సేవకుడు లేడనే, ఒక మంచి సేవకుడు ఉన్నాడని, ఈ సేవకుడు నా పని చేస్తున్నాడు, పరలోకంలో ఒకరోజు నన్ను చూస్తాడని ఒక నమ్మకం దేవుడికి ఉంటుంది. అలా నిన్ను హెచ్చిస్తాడు. ఈ భూమి మీద నీకు ఎటువంటి లోటు ఉండదు. ముఖ్యంగా దాయడానికి కాదు, డబ్బు బంగారాలు దాయడానికి కాదు, బోల్డ్ డబ్బు వచ్చిందని 10 ఎకరాలు 20 ఎకరాలు 100 ఎకరాలు కొనేసి అక్కడ ఉంచడానికి కాదు. నిన్ను బట్టి మంచి సేవ చేయించి ప్రజలందరికీ హెల్పింగ్ చేయిస్తూ డబ్బుల భారం కాకుండా ఆత్మల భారంతో ముందుకు నడిపించే సేవకుడిగా నీవు ఉండాలి, నేను ఉండాలి. నేను మీకు చెప్పేస్తున్నానని కాదు, కానీ ఇలా ఏళ్ళెత్తి చూపిస్తే 3 ఏళ్ళు నాకా చూపిస్తే దేవుడు పైనుంచి చూస్తున్నాడు. పైనుంచి చూసేవాడు నిన్ను చూస్తున్నాడు, నీ పరిచర్య చూస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో 2:19 చదువుకోండి. నీ ప్రవర్తన కూడా తెలుసు, నువ్వెంత విశ్వాసిగా ఉన్నావో తెలుసు. మంచివాడుగా నువ్వు ఉండాలంతే. ఆ మంచివాడే దేవుణ్ణి చూస్తాడని. అయితే కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. అంశ భాగం ఏమిటంటే, ఓ సేవకుడా, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇది అంశభాగం. మరొకసారి నేను చదువుతున్నాను. ఓ సేవకుడా, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. సేవ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో వినాలి. ముఖ్యంగా సేవకుడు ముందుగా ఇవి తెలుసుకోవాలి.
నెంబర్ 1, ఏది ధర్మము, ఏది అధర్మము. మనం ఈ దేవుడి మార్గములో నడుస్తున్నాం. ముందు దేవుణ్ణి తెలియక ముందు ఇక్కడ మంచి మాట ఉంది. ఎఫెసీయుల అధ్యాయంలో మీకు చదివి వినిపిస్తాను. 5వ అధ్యాయంలో మంచి మాట ఉంది. చాలా గొప్ప మాట అండి. ఈ మాటని మనం ప్రతిరోజు చదువుకుంటే ఎఫెసీయుల 5వ అధ్యాయం 8వ వచనం ప్రతిరోజు చదువుకుంటే దేవుడు మన కుడి పక్కన ఉంటాడు, మన హృదయంలో ఉంటాడు, మన మనసులో ఉంటాడు, మన తలంపుల్లో ఉంటాడు, మనం వెళ్ళే మార్గంలో ఉంటాడు తోడు. ఒక దినము నిత్యాగ్ని తప్పించి పరలోక రాజ్యం ఇస్తాడు. షబాష్, మంచి దాసుడా అంటాడు. ఇక్కడ ఎఫెసీయుల అధ్యాయంలో 8వ వచనం, మీరు పూర్వము చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ప్రభువునందు వెలుగు. కింద వచనాల తర్వాత చదువుకోండి. ముందు మనం దేవుణ్ణి తెలియక ముందు తల్లి గర్భంలో ఎన్నుకున్న దేవుణ్ణి కొంతకాలం మర్చిపోయాం. దేవుడు మరలా మన దగ్గరికి వచ్చి మనల్ని, ఎందుకంటే ఆయన బిడ్డలుగా ఉన్నాం, తన బిడ్డలుగా, తన కుమారులుగా, తన కుమార్తెలుగా ఉన్నాము కనుక మనల్ని రక్షించుకున్నాడు. తన రక్షణ ద్వారా రక్షించబడ్డాం. మరలా చీకట్లోకి వెళ్ళే జీవితం మనకు ఉండకూడదు. అంటే పాపము చేస్తేనే చీకట అంటే కాదు. పాపము చేసిన చీకట్లోకి వెళ్తారు. కానీ సేవకుడికి కొన్ని మాటలు చెప్తున్నాను. ఏది ధర్మము, ఏది అధర్మము అనేది తెలుసుకోవాలి. ఏది నిజము, ఏది అసత్యం అనేది తెలుసుకోవాలి. ఏది నీతి, ఏది అవినీతి అని తెలుసుకోవాలి. ఏది మంచితనము, ఏది అన్యాయమైనదో తెలుసుకోవాలి. మరలా నీవు హెచ్చించుకుంటున్నావా, తగ్గించుకుంటున్నావా అన్నది కూడా తెలుసుకోవాలి. నమ్మకముగా ఉంటూ సేవ చేస్తున్నామా, అపనమ్మకముగా సేవ చేస్తున్నామా? విశ్వాసము కాపాడుకుంటున్నామా, అవిశ్వాసిగా ఉంటున్నామా? నిరీక్షణ కలిగి జీవిస్తున్నామా, తొందరపాటుతో ఉన్నామా? ఆత్మల భారము కలిగి జీవిస్తున్నామా, ధనమును నమ్ముకొని బ్రతుకుతున్నామా? వెలుగులో ఉన్నామా, చీకట్లో ఉన్నామా? హృదయ శుద్ధితో దేవుణ్ణి చూడగలమా? హృదయ ఆలోచనలతో దేవునికి దూరంగా ఉంటున్నామా? క్రీస్తు మనసు కలిగి ఇతరుల కోసము ఆలోచిస్తూ, ఇతరుల పనులు చేస్తూ వారిని దేవుడి మార్గములో నడిపిస్తున్నామా? లేదా ఇతరులని బాధపరుస్తూ యేసు కార్యాలు చేయక భ్రష్టులమైపోతున్నామా? ఓ సేవకుడా ఆలోచించు. ఓ సేవకుడా, ఓ కాపరి నువ్వు ఆలోచించు. ఓ దైవ సేవకుడా ఆలోచించు. ఇది నిజం. అంటే ధర్మము అనగా దేవుడే, అధర్మము అనగా సాతాను. నిజము అనే సత్యములో దేవుడు ఉంటాడు, అసత్యము అనగా అబద్ధమైన సాతాను దాగి ఉంటాడు. నీతిలో ఎప్పుడూ దేవుడుండి నిన్ను నడిపిస్తాడు, అసత్యం చేసేవాడు సాతాను. మంచితనంలో దేవుడుంటాడు, అన్యాయం చేసిన దాంట్లో సాతాను అనే అపవాది దాగి ఉంటాడు. హెచ్చించుకోవద్దు, తగ్గించుకోమనే దేవుడు చెప్తున్నాడు. హెచ్చించుకుంటే నువ్వు నా బిడ్డవి. హెచ్చించుకోవద్దు, తగ్గించుకో. హెచ్చించుకుంటే నువ్వు నా బిడ్డవి కాదు, తగ్గించుకున్న నాడు నీవు నా బిడ్డవి అని దేవుడు చెప్పాడు. అలాగే నమ్మకముగా ఉంటే నీవు ఆశీర్వాదాలు పొందుకుంటావు. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఉంటాయని దేవుడి వాక్యం చెప్తుంది. విశ్వాసము నువ్వు కాపాడుకుంటే, గురి ఎద్దుకు పరిగెట్టితే ఖచ్చితంగా నిత్య జీవం పొందుకుంటావు. అవిశ్వాసిలో దేవుడు ఉండడు, అవిశ్వాసి దిగజారిపోతాడనే దేవుడు మాట్లాడుతున్నాడు. నిరీక్షణ కలిగి జీవిస్తున్నావా అనే మాట మనము చూడగలిగితే, ఆ నిరీక్షణలోనే దేవుడు నాకు ఉన్నా లేకపోయినా దేవుడు నాకు చాలు అని బ్రతుకుతున్నావా? లేదా డబ్బు కోసం కానీ, మాట తీరి కానీ, ఏ విషయంలో ఉన్న తొందరపాటుతో దేవుడు సేవను పాడు చేసుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించుకో. ఆత్మల భారము కలిగితే ఖచ్చితంగా నువ్వు నిత్య జీవం పొందుకుంటావు. డబ్బు ధనాన్ని నమ్ముకుంటే ఖచ్చితంగా నువ్వు యాతన పడతావు. వెలుగులో ఉన్నామా, చీకట్లో ఉన్నామా అనేది మనం ఆల్రెడీ ఇందాకలే చెప్పాం. వెలుగులో ఉంటే ఖచ్చితంగా దేవుడితోనే ఉంటావు.
పరలోకంలో ఉంటుంది. చీకటి అనగా యాతన పడిపోతూ బాధపడుతూ ఉంటావు. హృదయ శుద్ధి నీకు ఉంటే ఖచ్చితంగా దేవుణ్ణి చూస్తావు. హృదయ ఆలోచనలతో కానీ దేవునికి దూరంగా ఉంటే నిత్యాగ్ని తప్పదు. క్రీస్తు మనసు కలిగి ఇతరులతో కులమతాలు లేకుండా సంతోషంగా దేవుని వాక్యం చెబుతూ ముందుకు వెళ్తున్నావా? కులాలని చూసుకొని మతాలని బేస్ చేసుకొని నీవు కూడా ఆ మతోన్మాదుల్లా నీవు కూడా సంఘాలలో సంబంధాల విషయాల్లో, మీ కుటుంబంలో సంబంధాల విషయంలో, సంఘంలో ఉన్న వారి కుటుంబాల విషయాల్లో కులాన్ని కానీ నువ్వు చూస్తున్నావా? వారు వచ్చి అయ్యగారు మా కులంలో ఒక అమ్మాయి కావాలి, మా కులంలో ఒక అబ్బాయి కావాలి అంటే అలాగేనమ్మా అని అంటున్నావా? నువ్వు చెప్పే మాట బట్టి ఆత్మలు రక్షించబడతాయి కనుక అమ్మా కులంతో ఏమీ లేదు, మతంతో ఏమీ లేదు నాన్న, ప్రార్థన చేసే అమ్మాయి కోడలుగా రావాలి, ప్రార్థన చేసే అల్లుడు నీ ఇంటికి రావాలని మంచి విషయాలు వారికి చెప్తున్నావా అన్నది ఒక్కసారి ఆలోచించు. అయితే నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని, దేవుని వాక్యంతోనే పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. దేవుడు అందరికీ చెప్తున్నాడు, చెవిగలవాడు వినుగాక. ఈ మాటలు ఈ పూర్తి వీడియో చూసేద్దామండి. సాత్వికుడిగా ఉన్న మోషే గారు ఒక మాట పలికారు. హెబ్రీ గ్రంథంలో మనం చూస్తే, హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం మనం చూస్తే 24 నుంచి నేను చదువుతున్నాను. అందరం కూడా శ్రద్ధ కలిగి విందాం. మోషే, హెబ్రీ 11వ అధ్యాయము 24 నుంచి చదువుతున్నాను. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలమందు పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమపడుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టు కంటే ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్లు శరబుద్ధి గలవాడే రాజగ్రంథమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయెను. ఎక్కడికి పోయాడు? ఈ లోకములో నాకు ధనమొద్దు, ఈ లోకములో పేరు ప్రతిష్టలు వద్దు. ఇప్పుడు చాలామంది సేవకులు బిషప్ అని పేరు పెట్టుకుంటున్నారు. నాకు 100 సంఘాలు ఉన్నాయి, లేదా నేను ఒక కోటీశ్వరుణ్ణి అని పేర్లు పెట్టుకుంటున్నారు. ఈ బిషప్ అని పేరు కానీ, నీ 100 సంఘాలు కానీ, లేకపోతే నీకున్న ఆస్తి కానీ ఏవి వెనకాతలు రావు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, నువ్వు చేస్తున్న సేవ సంపూర్ణమైన సేవ చేస్తే, నీలో క్రీస్తు మనసు కలిగి వాక్యాలు చెప్తాను, ఎటువంటి కపటము లేకుండా, ఎటువంటి స్వార్థము లేకుండా మంచి సేవ చేసుకుంటూ దేవుడు పనిచేస్తూ ఆత్మల భారంతో ముందుకు వెళుతున్నావు అంటే నీవు ధన్యుడివే. మోషే దేవుడు సేవ కొరకు సిద్ధపడ్డాడు. ధనాన్ని చూడలేదు, లోకాన్ని చూడలేదు, పేరు ప్రతిష్టలు చూడలేదు. కానీ ఇప్పుడున్న సేవకులు ఎలా ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. నాది సంఘము ధనాన్ని సంపాదించుకొని ఎలా బ్రతుకుతున్నారో ఒకసారి ఆలోచించండి. మీదొక్కరితే నేను సంఘం, మీదొక్కటే నా సంఘం. ఈ భూప్రపంచం మీద సంఘాలు లేవా? దేవుడు ఒక మాట అన్నాడు, చిన్నమందా భయపడుకుడి అన్నాడు. ఎందుకన్నాడు? వేల జనాలు, 20,000, 30,000, 40,000, 50,000, 1,00,000 మంది ఉన్న సంఘాలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించాడు. మోషే వెనకాతల 6 లక్షల జనాలు పైనే ఉన్నారు. కానీ ఆ జనాల్ని చూడలేదు. దేవుడు సేవ చేశాడు. ఉన్నది ఉన్నట్టే మాట్లాడాడు. ఎవరు ఎన్ననుకున్నా ఉన్నది ఉన్నట్లు మాట్లాడాడు. కానీ రోషము గల బిడ్డగా రోషాన్ని వారి మీద ఉపయోగించగా మనిషిలాగా దేవుడు రోషముతో గర్దించాడు, హెచ్చరించాడు. దేవుడు ప్రేమతో మరలా వారిని ముందుకు నడిపించాడు. సాత్వికుడుగా ఎవరు ఎన్ననుకున్నా, ఎలా దూషించినా, నిందించినా, ఎన్ని రకాలుగా అవమానించినా దేవుణ్ణి చూస్తూ ముందుకు వెళ్ళాడు. అలాంటి దీన సేవకుడుగా, మంచి సేవకుడుగా, సాత్వికుడుగా, విశ్వాసిగా, నమ్మకస్తుడుగా, దైవభక్తుడిగా నువ్వు ముందుకు వెళితే ఖచ్చితంగా దేవుణ్ణి నువ్వు చూస్తావు. అలాగే ఎఫెసీయుల అధ్యాయంలో కొన్ని మాటలు ఉన్నాయి, అది కూడా మీకు వినిపించాలని ఆశ కలిగి ఉన్నాను. ఎఫెసీయుల అధ్యాయంలో
6వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదువుతున్నాను. మనుష్యులను సంతోషపెట్టేవారు వారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనసపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్లు కాక ప్రభువుకే చేసినట్లు ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరెరుగుదురు. ఇక్కడ మనుషులకు చేసినట్లు కాక ప్రభువుకే సేవ చేయాలి. ప్రతి ఒక్కరిలో దేవుణ్ణి చూడాలి. ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నాడు. లోకములో ఉన్నవాడి కన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడని మొదటి యోహాను పత్రిక 4:4లో ఉన్నది. ఖచ్చితంగా ఇలాంటి స్వభావం నీకు ఉండాలి. ఏ మనుషుడిని చూసి ఆ మనుషుడు దశమభాగం ఎంత ఇస్తాడు, ఆ మనుషుడు ఏ కులం అనేది నువ్వు చూడకూడదు. ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా నీ సేవ సంపూర్ణమైన సేవతో ముందుకు పోవాలి. తిమోతిలో ఇక్కడ తిమోతి పత్రికలో ఒక మాట అన్నాడు పౌలు గారు. చాలా చాలా చక్కనైన మాట. ఈ మాట నేను చాలాసార్లు వీడియోలో చెప్పాను. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనములో నిన్ను గుచ్చియు నీ బోధన గుచ్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగ చేసి నిన్నును నీ బోధను వినువారిని రక్షించుకుందువు. ఇది చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పారు తిమోతికి అపోస్తలుడు పౌలు గారు. అలాగే క్రీస్తు మనసు బాగా గమనించండి. అందరికీ లేదండి, అందరికీ కలిగి లేదు. ఏంటి లేదు అంటే ఏ భేదము లేదు. దేవుడిచ్చిన అనుగ్రహం పొందుకోలేకపోతున్నారు. ఎవ్వరికి ఇక్కడ దేవుని అనుగ్రహం పొందలేకపోతున్నారు. మరి నీతిమంతుడు కూడా లేడని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇందాకల మాట రోమపత్రిక 3:23లో ఏ భేదము లేదు, దేవుడిచ్చిన అనుగ్రహం పొందుకోలేకపోతున్నారు. వారు పొందుకోలేకపోతున్నారు, కానీ నీవు పొందుకోవాలి సేవలో. అలాగే నీతిమంతుడు లేడు అనే మాట అది రోమపత్రిక 3:10లో కనిపిస్తుంది మనకి. నీవు నీతిమంతుడిగా ఉండాలి. ఈ లోకంలో నీతిమంతుడే లేడంటే అర్థం ఏంటంటే దేవుడు మాట వెనుక విచ్చలవిడిగా తిరుగుతూ తనకిష్టమైన సేవ చేస్తూ ఏదో బ్రతుకుతున్నాను అనుకున్న బ్రతుకుతున్న సేవకులు కొంతమంది ఉన్నారు. అందరినీ నేను అంటలేదు, కానీ ప్రతి సేవకుడు ఈ మాటలు వినాలి. నీవు నీతిమంతుడిగా ఉండాలి, నీతికి వారసుడిగా ఉండాలి. ఆనాడు నోవాహు నీతికి వారసుడిగా ఉన్నాడని అదే హెబ్రీ పత్రికలో మనం చూడగలుగుతున్నాం 11వ అధ్యాయంలో. అలాగే కానీ నీవు అందరిలా ఉండక క్రీస్తు మనసు కలిగి ఉండాలని ఫిలిప్సు 2వ అధ్యాయము 5వ వచనములో క్లియర్గా ఉన్నది. అప్పుడు నీవు ఖచ్చితంగా దేవుడు పని చేస్తావు, ఇతరులు పని చేస్తావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. క్రీస్తు మనసు కలిగిన వాడు మాత్రమే కులమతాలు లేకుండా అందరి కోసం ఆలోచిస్తాడు. ఎవరు పిలిచినా వాడికి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు, వారిని బలపరుస్తాడు, హెచ్చరిస్తుంటాడు, గర్దిస్తుంటాడు, ప్రేమిస్తుంటాడు. ఈ లోకంలో ఎవరికి అన్యాయం చేయొద్దు, మేలే చేయండి అని చెప్తాడు. వారు మాత్రమే కీర్తనల 11:7 ప్రకారం దేవుడు ముఖదర్శనము చేస్తారు. వారు మాత్రమే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఒక మంచి మాట నేను చదివి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథములో 21వ అధ్యాయం 7వ వచనములో ఖచ్చితంగా మీరందరూ వినాలి. 7వ వచనములో ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 7వ వచనములో జయించేవాడు వీటిని స్వతంత్రించుకొనును, నేనతనికి దేవుడినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరైతే స్వార్థము లేకంట, ఎవరైతే కపట ఆలోచనలతో ఉండకంట, దేవుని ప్రేమతో నింపబడి నిలువలేని పొరుగువారిని ప్రేమించి ఐక్యత కలిగి జీవిస్తూ దేవుడు సేవ కొరకు ఆత్మల భారం కొరకు నేనున్నాను, నన్ను ఆయన ఎన్నుకున్నాడు, తల్లి గర్భములో ఎన్నుకున్నాడని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా ఏనాడు నువ్వు తప్పు చేయు. ఓ సేవకుడా, ఈ వీడియో పూర్తిగా మీరు వినండి. దేవుని పని చేద్దాం. అంత్య దినములు కనిపిస్తున్నాయి. ప్రభు ద్వారం దగ్గరే ఉన్నాడు. మత్తయి సువార్త 24:33 ప్రకారం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 7:22 ప్రకారం అతి త్వరలో వస్తున్నాడు. ఫలం ఇవ్వడానికి వస్తున్నాడు, జీతం ఇవ్వడానికి వస్తున్నాడు.
ఏ జీతం? పరలోక జీతం, పరలోక రాజ్యములో ఉండే జీతం తీసుకుంటావా? నిత్యా అగ్నిలో యాతన పడే జీతం తీసుకుంటావా? ఓ సేవకుడా, డబ్బును చూసి సేవ చేస్తే, కులాన్ని చూసి సేవ చేస్తే, హోదాలను చూసి సేవ చేస్తే మనం దేవుణ్ణి చూడలేము. దయచేసి ప్రతి ఒక్కరూ తగ్గించుకొని, రెండు, మీ నాలికలు, మీ పెదవులు, మీ నోరు కూడా మీ అదుపులో ఉంచుకొని, ఈ నోరు, ఈ నాలిక, ఈ పెదవులు దేవుణ్ణి స్తుతిస్తున్నాయి, ఈ దేహము దేవుణ్ణి మహిమపరుస్తుంది కనుక నేను ఎవరిని దూషించకూడదు, ఎవరిని బాధించకూడదు, ఎవరిని కించపరచకూడదు, అందరినీ ప్రేమించాలి. ఎవరు ఎన్ననుకున్నా సమాధానము కలిగి నేను ముందుకు వెళతాను, సంపూర్ణమైన సేవ చేసుకుంటానంటే ఖచ్చితంగా అలాంటి సేవకుడు దేవుణ్ణి చూస్తాడు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. దీనుడిని ఎందుకు పనికిరాని వాడిని, మీ బ్రదర్ సైలెస్ పాల్.